నమస్తే. చిన్న చిన్న కారణాలకు సైతం కుటుంబ సభ్యులను చంపుకునే దుర్మార్గం ఇటీవల కాలంలో ఎక్కువైంది. కుటుంబ అనుబంధాలకు సంబంధించి కొత్త సందేహాలు వ్యక్తమయ్యేలా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇటీవల కాలంలో అంతకంతకు ఎక్కువవుతూ ఉన్నాయి. చంపడం ఒకెత్తైతే, ఆ క్రమంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను ఏమాత్రం జీర్ణించుకోలేనంత దుర్మార్గంగా ఉండడం గమనార్హం. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. తన తండ్రిని చంపేసి ఏమీ తెలియని అమాయకుడిగా నటిస్తూ పోలీస్ స్టేషన్కి వెళ్లి తన తండ్రి కనిపించకుండా పోయాడు అని చెప్పి మిస్సింగ్ కేసు నమోదు చేయించిన కొడుకు ఘనకార్యాన్ని పోలీసులు వెలుగులోకి తీసుకొచ్చి, ఈ అతి తెలివిని పోలీసులు ఛేదించి షాకింగ్ నిజాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఆర్థికంగా ఏమాత్రం లోటు లేని కుటుంబం మానవేంద్ర సింగ్. ఇతగాడికి యూపీ రాష్ట్ర రాజధాని లక్నోలో పాథాలజీ ల్యాబ్లు, మద్యం షాపులు ఉన్నాయి. డబ్బుకు ఏమాత్రం లోటు లేని ఈ కుటుంబంలో 9 ఏళ్ల క్రితం అనూహ్య విషాదం చోటు చేసుకుంది. మానవేంద్ర సింగ్ సతీమణి అనారోగ్యంతో చనిపోయారు. దీంతో పిల్లల్ని తానే అన్ని అయి పెంచాడు. ఆర్థికంగా బలంగా ఉండే అతడికి ఒక కొడుకును డాక్టర్గా చూడాలి అన్న కోరిక ఎక్కువగా ఉండేది. ఇంటర్ బైపీసీలో మంచి మార్కులు తెచ్చుకున్న కొడుకును నీట్ పరీక్ష రాయాలి అని తరచూ ఒత్తిడి తెచ్చేవాడు. తండ్రి కోరిక కొడుక్కి నచ్చేది కాదు. కుటుంబ వ్యాపారాలు చూసుకుంటే చాలు అంటూ తండ్రితో కొడుకు అక్షత్ గొడవ పడేవాడు. ఇదిలా ఉండగా ఈ నెల 20న ఈ వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక దశలో విచక్షణ కోల్పోయిన అక్షత్ ఇంట్లోని లైసెన్స్డ్ పిస్టల్ను తీసుకుని తండ్రిని కాల్చి చంపాడు. కాల్పుల శబ్దానికి బయటకొచ్చిన చెల్లిని ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు అని బెదిరించాడు. ఎవరికైనా చెబితే అంతు చూస్తాను అని హెచ్చరించాడు. దీంతో భయంతో వణికిపోయింది. తండ్రి డెడ్ బాడీని 3వ అంతస్తు నుంచి కిందకు తీసుకొచ్చి రంపంతో ముక్కలుగా కోసి డ్రమ్ములో కుక్కాడు. కొన్ని శరీర భాగాలను కారులో మారుమూల ప్రాంతానికి తీసుకువెళ్లి విసిరేశాడు. తర్వాత రోజున పోలీసుల వద్దకు వెళ్లి ఢిల్లీకి వెళ్లిన తన తండ్రి జాడ తెలియడం లేదు అంటూ ఆందోళనను నటిస్తూ చెప్పాడు. తండ్రి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది అని మిస్సింగ్ కేసు నమోదు చేయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు, స్థానికులు ఇచ్చిన సమాచారం నేపథ్యంలో మానవేంద్ర సింగ్ ఇంటిని తనిఖీ చేయగా అసలు విషయం వెలుగు చూసి విస్తుపోయేలా చేసింది. అక్షత్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని ప్రశ్నించగా డ్రమ్ములో ఉంచిన శరీర భాగాల వివరాలను వెల్లడించారు. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు అక్షత్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఉదంతం షాకింగ్గా మారింది.